నిత్య నిజం చెప్పే బిఎన్బి పర్ఫెక్ట్ ఛానల్ కు స్వాగతం. సిద్ధం 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 మేము సిద్ధం మేము సిద్ధం మేము సిద్ధం. ఏంటండి ఇది యుద్ధమా లేకపోతే సినిమా డైలాగులా ఏంటండి? ఆ రోజుల్లో పురాతన కాలంలో దుర్యోధనుడు వాళ్ళందరూ XYZ అవన్నీ మన ఎన్టీ రామారావు గారు చూపించాడు. పంచాలి పంచ పత్రిక ఏమంటే ఎముకుడు సౌభాగ్యరావు అని ఒక పెద్ద డైలాగ్, నోరు తిరగని డైలాగ్ అని గుక్క తిప్పుకోకుండా అవి నీళ్ళగా చెప్పారు. అదే టైపులో డయాసెక్కి కౌరవులు వాళ్ళు పాండవులు 5గురు. నీకు ఏం తెలుసయ్యా కౌరవుల గురించి పాండవుల గురించి? నువ్వు హిందూ ధర్మ శాస్త్రాల గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు సిద్ధం అన్నావు, సిద్ధం. యుద్ధం అన్నారు వాళ్ళు, యుద్ధం. నీ ప్రచారం ఎంతసేపు నీ గురించి చేసుకో. గెలిచేవాడు నీకెందుకయ్యా భయం? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేది మీరే అని చెబుతున్నారు. మీకెందుకు భయం? దత్తపుత్రుడు, ఆ పుత్రుడు, మరో ఈ పుత్రుడు ముగ్గురు కలిశారు, 40 మంది కలుస్తారు, సింహం సింగిల్గా వస్తుంది. మీకెందుకండి అయ్యింది? మీకు గెలిచేవాళ్ళు మీరు, మీ పథకాలు మీకున్నాయి. అభివృద్ధి లేకపోతే మీ పథకాలు ఉన్నాయి. మీ పథకాలు మిమ్మల్ని గెలిపించేస్తే ఒక్కొక్కరు మీరు 3,000 ఇచ్చేస్తున్నారు. మీ సొమ్ము కాదు కదా, 10,000 ఇస్తారు. ఏమవుతుందండి? ఇవ్వండి. ఒక్క డిఎస్సీ వేయండి. 6,100 వేశారు, అది కూడా వద్దు. ఒక్క డిఎస్సీ వేయండి. నిరుద్యోగులు రోడ్డు మీద తిప్పండి. మీరు గెలిచేవాళ్ళు మీరే. మీకెందుకు భయం? ఎందుకు? 30 మంది వస్తారా, 300 మంది వస్తారా, ముగ్గురు వస్తారా? దత్తపుత్రుడా, దరిద్రుడా, గుణవంతుడా, ఎవరైతే మనకెందుకండి? మనకు ప్రజలు అండగా ఉంది, మనకు గెలుస్తాం, మన ధైర్యం మనకుంది. మనకెందుకు? వైసీపీ జిందాబాద్ అనండి. వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 కాదు, +25 కూడా చెప్పండి. ఎంపీలు ఉన్నాయి కదా, లోక్సభ సీట్లు 25 సీట్లు కూడా కొట్టేస్తామని చెప్పండి. వైనాట్ 200 అనండి. అనరా? ధైర్యం లేదా అనండి. వైనాట్ 200 అని ఎందుకు అనకూడదు? మోడీ అంటున్నాడుగా వైనాట్ 400 అని. 375 + 30 ఎట్టి పరిస్థితుల్లో 400. థర్డ్ టైం హ్యాట్రిక్ అంటున్నాడు. ముగ్గురుగా హ్యాట్రిక్ అంటే ముగ్గురు కలిశారంట. మూడోసారి గెలవటానికి ముగ్గురు కలిశారంట. 4వసారి అంటే 4గురిని కలుస్తారండి. మిమ్మల్ని కూడా కలిపికెళ్ళిపోతాడేమో. అటు రేవంత్ రెడ్డికి బాణం వేశాడు, వలేశాడు. రేవంత్ రెడ్డి కూడా ఇటు వెళ్ళిపోతాడంట. తెలుగు రాష్ట్రాలు మొత్తం కైవసం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా మోడీ మీ మీదే అంచనా. ఎందుకు నేను కొట్టలేను? ఒక రాష్ట్రీయ పార్టీని కేంద్ర పార్టీ ఎందుకు కొట్టలేకపోతుంది? ఎందుకు కొట్టలేమో, కొడతాము అంటూ మోడీ గారు చెబుతున్నారు. మీకెందుకండి? పొత్తు ఖరారైందే వాళ్ళకి, ఎట్టకేలకు పొత్తు ఖరారు చేసుకున్నారు వాళ్ళు. మీకెందుకు భయం? మీరు సింహం కదా, సింగిల్గా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.